హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు అయితే మేము మా ఇంట్లో రోజా మొక్కలు ఉన్నాయి కదండి, వాటికి తోడుగా ఉంటాయని ఇంకొన్ని చెట్లు అయితే వేద్దాం అనుకుంటున్నా. అందుకని ఎరువుని అయితే తెచ్చేసుకున్నామండి. చూడండి, మొత్తం ఇది బర్రెల ఎరువు, ఆవుల ఎరువు, మేకల ఎరువు అన్నీ కలిసి ఉంటుందండి మా ఎరువులో. నేను ఏం చేస్తున్నానంటే పట్టం మీద వేసుకుంటున్నానండి. ఎందుకంటే దీని మీద పట్టా మీద పోసుకున్నాను, కొంచెం బాగా ఆరబెట్టుకోవాలండి. దీంట్లోనే మాకు అన్నీ కలిసి ఉంటాయండి. ఆవు మూత్రము, అలాగే అంటే ఆ ప్యాడ్లో పాస్ కూడా ఉంటుంది కాబట్టి అది కూడా కలిసే ఉంటుంది దీంట్లో. అందుకని ఇప్పుడైతే నేనేం చేయడం లేదు, దీన్ని అయితే కొంచెం ఆరబెడుతున్నా. కుండీలు ఇదిగోండి చూడండి, వీటిపై కుండీలు చాలా అయితే ఉన్నాయండి. పూల మొక్కలు అయితే పెట్టేశాను కదా, కూరగాయ మొక్కలు ఏదైనా వేద్దాం అనుకుంటున్నాను. బెండకాయ, చిక్కుడుకాయ, గోంగూర, ఆకుకూరలు అట్లాంటివి అయితే వేద్దాం అనుకుంటున్నా. అందుకని అయితే ఎరువు తెచ్చుకున్నామండి. ఈ విధంగా అయితే చేస్తా. ఆరబెట్టుకుంటే కొంచెం ఆ పచ్చిదనం పోయి బాగా, మనం పచ్చి ఎరువులు వాడటం కంటే కొంచెం ఎండబెట్టుకొని వేసుకుంటేనే చెట్లకి బాగుంటుందండి. దగ్గరికి చూడండి, చూడండి పచ్చి పచ్చిగా ఉందన్నమాట. ఇదంతా కొంచెం మనకి ఎండిందనుకోండి, కొంచెం ఎండి ఎరువుగా వస్తుంది. ఎరువు అంటేనే కొంచెం ఎండుగా ఉండాలి కదండి. చూడండి, ఎర్రలు కూడా ఉన్నాయి. వీటిని ఏదో అంటారండి. వీటి వల్ల చెట్లు ఎట్టా రావాలంటే అట్లా వస్తాయండి. ఇవన్నీ మనకు ఉత్పత్తి అయితేనే చెట్టు అనేది అంత నాణ్యంగా పెరుగుతుందన్నమాట. ఎర్రలు అంటాం మనం, వానపావులు అంటారు, ఎర్రలు అంటారు మా సైడ్ అయితే. ఈ విధంగా అయితే ఆరబెట్టేసుకుంటున్నానండి. రేపైతే ఒకసారి నేను ఈ విధంగా అయితే అంత ఆరబెట్టేసుకున్నానండి. రేపు ఈవినింగ్ అయితే కుండీలకి ఎరువంతా లోడ్ చేసేసి విత్తనాలు కూడా రేపు ఈవినింగ్ అయితే చేస్తానండి. చూడండి, చాలామంది ఏం చేస్తారంటే చెట్లకి గార్డెన్స్ పెట్టినప్పుడు కోకోపీట్ అంటే కొబ్బరి పీసు పొడి అవి వాటితో చేస్తారనమాట. మాకైతే అది అవసరం లేదండి. అని చక్కగా ఎరువు ఉంటుంది కాబట్టి ఎరువుని అయితే తీసుకొని ఇట్లా ఆరబెట్టేసుకొని దాని మీద మెత్తటి మట్టి పోసుకొని అదంతా కుండీలకి ఎత్తుకొని పెట్టుకుంటాం అనమాట. అలా పెట్టడం ద్వారా చెట్లు అనేది నాణ్యంగా బాగా వస్తాయండి. ఆకు కానీ పూలు కానీ నేను అట్లా వేయడం వల్లనే నాకు ఒక్కొక్క చెట్టుకి 4 పూలు, 5 మొక్కలు ట్రిప్పుకి అయితే రండి. నాకున్న చెట్లు కూడా చూపిస్తాను. చూడండి, ఒక్కొక్క చెట్టుకి 3 పూలు. ఈరోజు మా పాప ఈ పువ్వు పెట్టుకుందిలేండి. ఇదిగోండి తుంచున్నాను. ఇదిగోండి ఎల్లో కలరు చామంతి పువ్వు, తమలపాకు చెట్టు చూడండి ఎంత బాగా వస్తుందో. ఈ చెట్టు చూడండి, ఈ చెట్టు మీకు తెలుసు కదండి, మా చెల్లెలు అనమాట, మా చెల్లెల్లాగా. ఇది ట్రిప్పుకి 10 పూలైనా ఖచ్చితంగా ఎప్పుడైనా ఉంటాయండి. మొగ్గలు చూడండి ఎన్ని ఉన్నాయో. ఇట్లాగా ఈ చెట్టు చూడండి, ఈ ఆకు, దీనికి కూడా మొగ్గల దగ్గరగా
మొగ్గలు చూడండి, దీనికి దగ్గర దగ్గర 7-8 మొగ్గలు ఉన్నాయండి. ఈ విధంగా ఆ ఎరువుని మేము వాడటం వల్ల మా చెట్లన్నీ ఇట్లాగా అభివృద్ధిగా ఉన్నాయి. చామంతి చెట్టు కూడా చూడండి ఎంత బాగా చిక్కగా అట్లా వచ్చేసిందో. ఎరువు కూడా నేను అదే వేసానండి, చూడండి ఎరువు అన్నిటికి అదే వేసాను అనమాట. ఈ చెట్టు కూడా మొగ్గలు చూడండి 4-5 మొగ్గలు ఉన్నాయండి ఈ చెట్లకి. ఇదిగో దీంట్లో కూడా ఇదేనండి ఎరువు. చామంతి చెట్లు చూడండి చిక్కగా ఎలా వచ్చాయో చూసారు కదా ఫ్రెండ్స్, చూసారు కదండి. ప్రతి చెట్టుకి కూడా మేము మా ఎరువే, మేకల ఎరువు, బర్రెల ఎరువు, ఆవుల ఎరువు, గడ్డి ఇవన్నీ మురిగిన తర్వాత అది ఎరువు అవుతుంది కదండి, వాటితోటే మేము చెట్లు వేసుకుంటాం అనమాట. అందుకని మా చెట్లు చాలా అంటే చాలా బాగుంటాయండి. ఒక్కొక్క దానికి 4 పూలు కూడా పూస్తాయండి. ఈ చెట్టుకైతే చూడండి 1 2 3 4 5 6 7 ఒక్కసారి 7 పూలు అయితే ఉందండి. పూసినవి వచ్చి 4 పూసాయి, 3 మొక్కలు ఇంకా ఉన్నాయండి. ఈ విధంగా మేము ఆ ఎరువులు వేయడం వల్ల మా చెట్లు అనేది అంత అభివృద్ధిగా ఉన్నాయన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, రేపు నేను ఏ విత్తనాలు వేస్తాను అనేది అది కూడా చిన్న వీడియో తీసి అయితే పెడతానండి. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అందరికీ నమస్తే.